తెలంగాణ ఆత్మగౌరవం కోసం చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకొంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జన్మించినటువంటి ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలను ఈరోజు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మెడికల్ కళాశాలను పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో ఈరోజు మేము ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన పండ్ల పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి పౌరుడు గౌరవంగా దీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో అందించిన వారి సేవలు ఇలా ప్రతి ఇంటికి ఉన్నాయి. వారందరూ కూడా ఇలా కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి పాలనలోనే సంతోషంగా ఉన్నాం, ఇలా ఆనందంగా ఉన్నాం, ఇలా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇలా దుర్మార్గమైనటువంటి నియంత ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల కళను నెరవేర్చిన గౌరవ కేసీఆర్ గారికి, అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణను నెంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి మరి ఈ వృద్ధి రేటును, తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటును పెంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మన గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా మెదక్ నియోజకవర్గం తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున, మెదక్ జిల్లా తరఫున అందరి నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున కూడా గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బన్సీలాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఏసూరి మహేష్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోలక్పూర్లోని బ్రహ్మరాంబిక సమేత మల్లన్న స్వామి దేవాలయంలో కేసీఆర్ పేరుపై గోత్రనామాలపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మల్లికార్జున స్వామి దేవాలయంలో వారి ఆరోగ్యాలు బాగుండాలని, వారు మరోసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వారి పేరు మీద అర్చన చేయడం జరిగింది. దాంతోపాటు తలసాని శ్రీనివాసరావు గారి వారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమాలంతరం మేమందరం కూడా తెలంగాణ భవన్లో జరిగే కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో కోడెముక్కు చెల్లించిన కార్యకర్తలు, నేతలు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో కేసీఆర్ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. బెవరేజెస్ మాజీ కార్పొరేషన్ గజ్జల నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా తాడుబండులో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడుబండులోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మా నాయకుని యొక్క జన్మదిన యొక్క సంబరాలు ఘనంగా జరుపుతున్న తరుణంలో మా కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే ఉదయాన్నే లేచి
మరి అందరికీ కూడా ఇష్టదైవమైన మరి ఎంతో ఖ్యాతిగాంచిన తార్బాన్ హనుమంతుని టెంపుల్లో హనుమంతుని వద్ద ఈరోజు కేసీఆర్ గారి వారి పేరిట పూజలు జరపడం, మరి వారు నిండు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం కావాలని, వారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అనేక అభివృద్ధి జగిత్యాల కాంగ్రెస్లో మళ్లీ అంతర్గత విభేదాలు వెలుగు చూస్తున్నాయంటున్నారా పరిశీలకులు. సీనియర్ నేత జీవన్ రెడ్డి అసహనం ఇప్పుడు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ ఆలోచనలో పడేటట్లు చేస్తోంది. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో అవకాశం దొరికినప్పుడల్లా పార్టీపై విమర్శలు చేయడంపై పలువురిలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా నిలిచిన రెబల్స్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై హైకమాండ్ను మరింత అసహనానికి గురిచేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కు పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జీవన్ రెడ్డిని మరింత అసంతృప్తికి గురిచేసింది. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదన్న భావనతో ఆయన అనుచరులలో కూడా అసహనం పెరుగుతోంది. ఈ పరిణామాల మధ్య జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికి తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవల్ల ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయిషి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను ఇట్లా ఈ విధమైన వేధింపులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మత్స్యకారులు రైతులు ఆందోళన చేపట్టారు. కాట్రనికోన మండలం గచ్చకాయలపుర వద్ద కూనవరం మలుపు సముద్రం మొగ వద్ద వేసిన ఇసుక మేటలను తొలగించాలన్న ధర్నా చేపట్టారు. మోగ మూసుకోకపోవడం వలన 10 గ్రామాలకు చెందిన మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి వలసబాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేళ్లు పొలాల్లో ముంపు నీరుతో వేలాది ఎకరాల పంటలు, కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయన్నారు. కాటరకోన మండలం, ఉప్పలోత్త మండలం సరిహద్దు అయినటువంటి కోనవరం స్ట్రైట్ కట్ట దగ్గర అగ్నివల్ క్షత్రియ సోదరులందరూ కూడా అన్ని గ్రామాల నుంచి ఉప్పలోత్త మండలం అలాగే కాటరకోన మండల గ్రామాలందరూ కూడా ఈ మొగ ఓపెన్ చేయాలి, మొగ పూడ్చిపోయినందువల్ల మన జీవనోపాధి కోల్పోతున్నాం. అలాగే ఈ మొగ అవ్వకపోతే గ్రామాలన్నీ కూడా వలసలిపోయే పరిస్థితి ఉందని మొన్న మన వాళ్ళందరూ చెప్పడంతో ఈ రోజుని భారీగా మహాధరణ పెట్టడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి కూడా ఈరోజు ఎవరైతే ఈ మగవాళ్ళు నష్టపోతున్నారో అందరూ కూడా రైతులు కూడా కొంతమంది వచ్చి మనకి సహకారం ఇచ్చినటువంటి సంఘటన ఉంది. ఎందుకంటే మనకి గతంలో బాలయ్య గారు ఉండగా ఓపెన్ చేసినటువంటి మొగ అప్పటి నుంచి కూడా పూడ్చిపోతుంటే అరకొర నిధులతో కొంత కదలిక తెస్తున్నారు. కాబట్టి మా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మొత్తం పూర్తిగా ఏదైతే మొగ అనే ప్రాంతం ఉందో అంతా కూడా టెంపరీగా కాకుండా పర్మనెంట్గా మనకు ఓపెన్ అయ్యే విధంగా. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి పాల్పడడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోటాపోటీగా నినాదాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య బాహాబాహికి తెగబడ్డారు. ఇరు పార్టీల వారు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా గెలవాలని చూస్తోందని బాల్కసుమను ఆరోపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడిలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పరిస్థితి అదుపు తప్పింది. లాఠీ చార్జ్ కు దారితీసింది. పాల్పడుతుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నటువంటి వివేక్ వెంకట స్వామిని చూసి ఓర్వలేక మరి ఇదే బాల్కసుమన్ రౌడీయిజాన్ని ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీ లో చూపించి మరి చెన్నూరులో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ పోలీసుల మీద మరి రాళ్లతో దాడి చేసి వాళ్ళ గన్మెన్ మీద పోలీసుల మీద దాడి చేసి మరి వాళ్ళ అధికార పార్టీ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ మున్సిపాలిటీని దక్కించుకోవాలని చెప్పి చూస్తున్నాడు.
బిడ్డ సుమన్ ఇక్కడ న్యాయపరంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నీ అరాచకాన్ని. మహబూబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 15 వార్డులకు గాను 9 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 5 వార్డులను బీఆర్ఎస్, 1 వార్డును స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉండడంతో వైస్ చైర్మన్ ఎంపిక లాంఛనంగా మారింది. దీంతో నిన్న జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ రేసులో ఇద్దరు పోటీ పడడంతో అసలు గొడవ స్టార్ట్ అయింది. వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి చైర్మన్ పీఠాన్ని ఆశించడం, అందుకు అధిష్టానం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మద్దతుండటంతో ఆమె పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. చైర్మన్ పీఠం ఆశించిన మరొక కౌన్సిలర్ కాలం సునీత రవీందర్ రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలోనే తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు చైర్మన్ పదవి కావాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఏం చేయాలో పోలుపోని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సీనియర్ నాయకుల సలహాలతో 2.5 సంవత్సరాలు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా, కాలం సునీత రవీందర్ రెడ్డి వైస్ చైర్మన్గా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నా మరికొందరు మాత్రం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ చైర్మన్, వైస్ చైర్మన్ కట్టబెట్టడం పట్ల ఒకంత అసహనాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిలర్గా గెలిచి మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను నిలబెట్టిన మా డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అన్నయ్యలు నాకు తోడుగా ఉండి నాకు ఈ పదవి ఇప్పించినందుకు మా అన్నయ్యలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మున్సిపాలిటీ ప్రజలందరికీ, నా ఓటర్స్ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్టహాసంగా మున్సిపల్ చైర్పర్సన్స్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అందులో భాగంగా మరిపేడ మున్సిపల్ చైర్మన్గా ప్రగతి శ్రీపాల్ రెడ్డి గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్గా సునీత రవీంద్ర రెడ్డి గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి సమిష్టి నిర్ణయంతో అధిష్టానం నిర్ణయాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈరోజు మరి చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నిక చేసుకొని మరి బ్రహ్మాండంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు, మరి రేవంత్ రెడ్డి గారి శ్రమకు, రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధికి నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అనతి కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లో దాదాపు 10-12 హామీలు పేద బడుగు బలైన వర్గాలకు చేరవేసి నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా ఈ పథకాలు చేరుతా ఉన్నాయి. అందులో భాగంగా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ప్రజల్లో తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం కోసం వారు పడే శ్రమను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల దోపిడీకి, ఈ 2 సంవత్సరాల అభివృద్ధికి మరి ప్రజలు వ్యత్యాసం తెలుసుకున్నారు. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేమంతా సంతోషిస్తున్నాం. ఈరోజు మరిపేడ మున్సిపాలిటీ అయిపోయింది, రేపు డోర్నకల్ కూడా కాబోతా ఉంది. తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలు భారీ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇంద్రేశం మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇక్కడ జహీరాబాద్లో మొత్తం 37 వార్డుల్లో 15 వార్డుల్లో బీఆర్ఎస్, 14 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ 3, ఎంఐఎం 2, స్వతంత్ర కౌన్సిలర్లు 3 వార్డుల్లో గెలుపొందారు. మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 19 కాగా బీజేపీ మద్దతుతో పాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కలుపుతోంది. గెలిచిన 3 స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ రెబల్స్ కావడంతో వారి మద్దతు కోసం కాంగ్రెస్ యత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ రెబల్స్, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతుతో పాటు జహీరాబాద్ ఎంపీ ఎక్స్ ఆఫిషియో ఓటుతో చైర్మన్ సీటు దక్కించుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇంద్రేశం మున్సిపాలిటీలోని మొత్తం 18 వార్డుల్లో 9 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్, 2 వార్డుల్లో బీజేపీ, ఓ వార్డులో స్వతంత్ర కౌన్సిలర్ గెలుపొందారు. స్వతంత్ర కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ 10కి చేరింది. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ పీఠం దక్కించుకున్నట్లు అధికార వర్గాలు సమాచారం.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు అమర్ గౌడ్, సుజాత చంటి, చిట్టిపోతుల భద్రమ్మ, రమేష్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నీటి కొరత లేకుండా ఉంచాలని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. దెందులూరు ఎస్ఎస్ ట్యాంక్కి గతేడాది రంధ్రం ఏర్పడడంతో తాగునీరు వృధాగా పోయిందన్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే, మేయర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. గతంలో టెంపరరీ బాండ్ ఫామ్ చేసి వేసవి కాలంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2 పూట్ల నీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. గత 2 రోజులుగా గోదావరి జిల్లాలో కాలువలో నీరు అడుగంటిందని, దీంతో బాండ్లో నీళ్లు కొరత ఉంచడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్ఎస్ ట్యాంక్కి రంధ్రం ఏర్పడటంతో మనం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి టెంపరీగా అప్పుడు యుద్ధ ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళందరి యొక్క సూచనలు, సలహాలతోటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారు కూడా విజిట్ చేసి దాన్ని తాత్కాలికంగా నీరు వృధా కాకుండా టెంపరీ బండ్ అప్పుడు ఆ టైంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ టెంపరీ బండ్ ఫామ్ చేసి వేసవికాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా 2 పూట్ల కూడా తాగునీరు ఇవ్వటంలో మా గౌరవ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు వీరందరి యొక్క కృషితోటి అన్ని ఇబ్బందులు కూడా పోయిన సంవత్సరం 2 పూట్ల తాగునీరు అందించాము. దెందులూరులో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అట్లాగే మనకి నిల్వ ఉన్నటువంటి నీళ్ల యొక్క సామర్థ్యం ఏంటి, అట్లాగే మన మోటార్లు ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, గోదావరి కాలువలో ఉన్నటువంటి కాలువ పరిస్థితి ఏంటని చూడటానికి రావడం జరిగింది. మరి మనం 9 మీటర్లు హైట్ లేపాల్సి, గండిపడినటువంటి ప్రదేశంలో 9 మీటర్లు హైట్ లేపాల్సిన చోట ఇప్పటికి 7 మీటర్ల హైట్ లేపడం జరిగింది. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నీటిని వృధా చేయొద్దు. ఈ రోజున చెరువులో నీరు ఏ రకంగా ఉన్నదన్నది మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూసి గమనించి అర్థం చేసుకోగలరని చెప్పి విజ్ఞప్తి. శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం కోరింది. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టిటిడికి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని డిమాండ్ చేసింది. చర్చలో పాల్గొనేందుకు వైసీపీ పట్టుబడడంతో అధికార పక్షం చర్చించేందుకు అనుమతినిచ్చింది. అల్లూరు జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్ట పంచాయతీ పరిధిలో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. రోడ్డు మలుపులో అతివేగం ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ ఆసుపత్రి మార్చిలో ఉంచారు. ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సంతబైలు దగ్గరలో పెదబైలు నుంచి పాడేరుకు వచ్చే రోడ్లో ఒక పల్సర్ బైక్ యాక్సిడెంట్ అయింది, సెల్ఫ్ యాక్సిడెంట్. వాళ్ళు అటువైపు నుండి పెదబైలు నుంచి పాడేరు వైపు వస్తూ కంట్రోల్ అక్కడ టర్న్ ఉంది, కొద్దిగా స్లోప్ ఉంది. కంట్రోల్ని ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేక ఆ పక్కనున్న ఒక 50 అడుగుల దూరంలో ఉన్న ఇంటి యొక్క కాంపౌండ్ వాళ్ళని హిట్ చేయడం జరిగింది. అందులో అక్కడ ఒక అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. అక్కడ ఇమీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 108లో రాత్రి గత రాత్రి జరిగింది, 12 గంటల సమయంలో ఇమీడియట్లీ మనం పోలీసులు ఇద్దరిని షిఫ్ట్ చేసి అప్పటికే ఒకడు బ్రాడ్ డెడ్, ఇంకొక అబ్బాయి కూడా వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయారు. వాళ్ళ వయసులు 18 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి, అంటే వాళ్ళు హెల్మెట్ కానీ పెట్టుంటే 3 బతికిండే వాళ్ళు, దయచేసి ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని
హెల్మెట్ ధరించాలండి. హెల్మెట్ ధరిస్తే ఖచ్చితంగా మనం చనిపోకుండా బయటపడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరికి కూడా ప్రయాణికులు విజ్ఞప్తి, బైక్ రైడర్స్కి హెల్మెట్ ధరించండి. కామారెడ్డి జిల్లా జుక్కల్ బస్వాపూర్ గ్రామం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు పులి పాదముద్రికలను పరిశీలించి నిర్ధారించారు. గ్రామ ప్రజలు ఒంటరిగా ఫారెస్ట్ వైపు తిరగవద్దంటూ హెచ్చరించారు. పశువుల కాపర్లు, వ్యవసాయ భూమి యాజమానులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బొగ్గులు కాల్చడం ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పుగా పరిగణిస్తుందంటూ పర్యావరణ పరిశీలకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో కంబదూరు, కుందుర్పి, సెంటూరు మండల పరిధిలో అటవీ ప్రాంతాల్లో అనధికారికంగా బొగ్గులు కాల్చడం రోజురోజుకి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళల్లో రహస్యంగా బొగ్గుల బట్టీలు ఏర్పాటు చేసి చెట్లు నరికి కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యంతో పాటు ఈ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రమైన ప్రమాదంలో పడుతుందన్నారు. బొగ్గులు కాల్చే సమయంలో వచ్చే దట్టమైన పొగ శ్వాసకోశ సమస్యలు, కళ్ళు మంటలు రావడం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఈ వైల్డ్ లైఫ్ ఎవరే కానీ వైల్డ్ లైఫ్ హంటింగ్ చేసినట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఇక్కడ జ్యూడిక్షన్ పరిధిలో ఈ రేంజ్ పరిధిలో దాదాపు 38 దాకా బొగ్గు చార్కోల్ కిల్ అనేటి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే లైసెన్స్ ఉందో అక్కడ మాత్రమే బర్నింగ్ చేసుకోవాలి. లైసెన్స్ ఉన్న సర్వే నంబర్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో బర్నింగ్ చేసినట్లయితే చట్ట ప్రకారం వారిపై తగిన చర్య తీసుకోబడుతుంది. ఆల్రెడీ మా స్టాఫ్ కూడా దానిపైన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అనాఫీస్గా ఎక్కడ కాల్చొద్దు. ఈ పోస్ట్ ఆఫీస్ అనేది కూడా ఈ చార్కోల్ వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే బర్నింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరికైతే లైసెన్స్ ఇచ్చామో ఆ లైసెన్స్ హోల్డర్స్ ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే బర్నింగ్ చేసుకోవాలి. అదర్ పీసెస్ ఏమైనా కటింగ్ చేసి బట్టీల్లో పెట్టినట్లయితే వారిపై కూడా చట్టపరంగా కఠినంగా చర్య తీసుకుంటూ వాళ్ళ లైసెన్స్ కూడా ఇమీడియట్గా క్యాన్సిల్ చేయకూడదని ఈ సందర్భంగా